నేను పక్కనే ఉన్నాగా, అయినా ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఫేస్ పెట్టుకున్నాను. ముందుగా నువ్వు సంతోషించే విషయం చెప్పాలి, తర్వాత నేను కోల్పోయే దాని గురించి చెప్పాను. నువ్వు సంతోషించే విషయం, నాకు గూగుల్లో జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ రా, లవ్ యూ సో మచ్. నాకు ఇష్టమైన సినిమా ఫీల్డ్లోనే ఉంటాను, ఏదో పని చేస్తూ సినిమా ఫీల్డ్లోనే చేస్తాను అంటే నువ్వు ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా నాకు వచ్చిన జాబ్కే ఐ లవ్ చెప్పావు, నాకు కాదు. మా ఇంట్లో వాళ్ళకి నీకు కావాల్సింది నేను 4 గోడల మధ్య నలుగుతూ మీకోసం డబ్బు సంపాదించడమే. మరి నేనంటే ఎక్కడున్నాను? మీరేగా. మరి నేను తాగి మాట్లాడుతున్నా, యు హర్టింగ్ మీ. నిజాలు చెప్తుంటే తాగి మాట్లాడుతున్నావు అంటున్నావు. మరి నువ్వు కూడా నాకు చాలానే చెప్పావు, నాకు మంచి జాబ్ ఉండాలి, వచ్చే శాలరీని వెనకేసుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా నాకు నిజాలు చెప్పడానికి నువ్వు ఎన్నిసార్లు లాగుంటావు? ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? మన లైఫ్ బాగుండాలని కదా చెప్పింది. మన కాదు, నీ లైఫ్ బాగుండాలని. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఒక ఏటీఎం మిషన్లా చూశారు. డబ్బు డబ్బు డబ్బు, జాబ్లు, ఇదే లోలిక. ఈ పాటికి నేను ఎప్పుడో చావాల్సింది, అనవసరంగా విషవాడు బతికి. ఇటు ఇంట్లో వాళ్ళ టార్చర్, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినప్పుడు టార్చర్. అసలు నా లైఫ్ ఏంటి ఇలా అయిపోతుందనే భయం. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నానో నాకే తెలుసు. ఇవన్నీ భరించలేక చద్దామనుకుంటే వాడు బ్రతికించి మార్చాడు నన్ను. నేను కోల్పోయేది వాడి స్నేహాన్ని. నాకొచ్చే జీతం మా ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది, కానీ కోట్లు ఖర్చు పెట్టినా వాడు లేని లోటు ఎవరు తీర్చలేరు. ఇంట్లో వాళ్ళ కోసమే జాబ్ చేస్తున్నా, నా ఇష్టాన్ని చంపుకొని కాదు. వాడికి డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్, నాలో ఒకటి కింద పని చేయలేడు. ఇప్పుడు ఈ జీవితం వాడిచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వాడికి యూస్ఫుల్గా ఉండకపోతే వాడిచ్చిన జీవితానికి అర్థం ఉండదు. అందుకే జాబ్ చేయడానికి ఓకే అనుకున్నాను. మాధవ్, ఎక్కడున్నావురా? ఇందాక ఎందుకు కలిశాను, తనతో ఉన్నాను రా. సరేరా, నేను తర్వాత కాల్ చేస్తాను రా. ఇందుతో మాట్లాడడం అయిపోయింది. నువ్వు ఎక్కడనో చెప్పు, వస్తాను. నాకు ఇష్టమైన ప్లేస్లో ఉన్నాను రా. సరే వస్తున్నాను. నాకు జాబ్ వచ్చిన విషయం నీకు ఈజీగా చెప్పాను, కానీ వాడికి అలా చెప్పలేను. కానీ చెప్పాలి, వెళ్తున్నా. ఏదైనా బాధ ఉంటే తప్ప నువ్వు ఈ ప్లేస్కి రా. ఏమైందిరా? వస్తూ పోయే బాధ ఏముందిరా, మామూలుగా రోజు రోజుకి కెరీర్ మీద భయం స్టార్ట్ అవుతుందిరా. ఎవరి లైఫ్ ఎవరి చేతుందో అర్థం కావట్లేదు. మనకు ఆస్తి పాస్తులు లేవు, తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగాను. ఈ వయసులో కూడా వాళ్ళని చూసుకోకపోతే నేనెందుకు? కొన్ని రోజులు ఒప్పుకోబట్టు, నువ్వు ఖచ్చితంగా ది బెస్ట్ డైరెక్టర్ అవుతావు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే చాలా ట్రై చేస్తున్నాను. ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. బాగానే టైం పడుతుంది, బట్ సెట్ అవుతాను. కానీ డబ్బులకే చాలా ఇబ్బంది అవుతుందిరా. సినిమా పిచ్చిలో ఉంటూ ఇంకో పని చేయాలంటే మనసు ఒప్పదు. లైఫ్ అంతా మనకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు కొత్త పజిల్స్ ఇస్తూనే ఉంటుంది. విశ్వ, నా గూగుల్లో జాబ్ వచ్చింది. ఇంకేంట్రా, సూపర్. జాబ్ ఇక్కడ కాదు, ఢిల్లీలో. ఢిల్లీయా? జాయినింగ్ ఎప్పుడు? మండే నుండి జాయినింగ్. రేపు అక్కడికి వెళ్ళి ఏదైనా హాస్టల్ ఉంటే చూసుకోవాలి. కలిసి ఉంటే దేవుడికి ఎక్కువగా నచ్చదు, అందుకే మనకిష్టమైన వాళ్ళని దూరం చేస్తుంటాడు. కొంచెం కష్టమే నువ్వు ఇక్కడ లేకుండా. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ఈ మాటలు నీకు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే అందరిలా నేను ఎప్పుడు చూడలేదు. ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం చాలా హార్డ్గా ఉంటుంది. మన చిన్న లైఫ్లో ఇలాంటి భరించలేని దూరాలు పిచ్చెక్కిపోతుందిరా.
అదే వేసేద్దాం పద. మనకు టెన్షన్స్ వచ్చినప్పుడు బెస్ట్ రిలీఫ్ ఇరానీ చాయ్. రోజు ఈ ప్లేస్లో కలిసేవాళ్ళం, మళ్ళీ ఎప్పుడో. ఏరా, రేపు మాధవ్ గారు ఢిల్లీ వెళ్ళిపోతున్నట్టుగా. పోన్లేరా, మొత్తానికి సెట్ అవుతున్నాడు, మంచిదేగా. అరే రామ్, నువ్వు నాకు ఫ్రెండ్ వేరా. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళినా ఇంత బాధ ఉండేది కాదు. మాధవ్ వెళ్ళిపోతున్నాడని చెప్పినప్పటి నుండి స్టార్ట్ అయింది అస్సలైన బాధ. బ్రేకప్ అయినా కూడా మన లైఫ్లోకి ఇంకో బెటర్ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఫ్రెండ్షిప్లో ఆ ఛాన్స్ ఉండదు. ఎమోషనల్గా ఒకటితోనే కనెక్ట్ అవుతాం. నా లైఫ్లో వాడు. విశ్వ, ఇంకో 40 minutesలో ట్రైన్ ఉందిరా, నన్ను స్టేషన్లో డ్రాప్ చేయి. ఏంట్రా ఏం మాట్లాడవు? నా వల్ల కాదురా నేను వదిలేసి వెళ్ళడం, కానీ తప్పదు. ఎప్పుడు అనుకోలేదురా ఇలాంటి రోజు ఒకటి వచ్చి దూరం అవుతామని. నువ్వు లేకుండా ఎక్కడ తిరిగేవాడిని కాదు. నేను వెళ్ళే ప్రతి ప్లేస్లో, ప్రతి పనిలో నువ్వు నా పక్కనే ఉండేవాడివి. ఎంత మంచి పనైనా, ఎంత చెడ్డ పనైనా ఇద్దరం కలిసే ఉంటాం. సడన్గా నువ్వు వెళ్ళిపోతుంటే జీవితంలో ఎప్పుడు రాని కన్నీళ్ళు ఒకేసారి వస్తున్నాయిరా. రేపిచ్చోడా, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను రా? అసలు ఉంటా నన్ను దూరం అయితే? ఢిల్లీ కదా, నేను ఒక్కోసారి వచ్చి వెళ్తుంటా. ఎక్కడైతే ఏంట్రా, దూరం అయితే ఉందిగా. ఇక్కడైతే ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చేవాడు. మన ఇరానీ కబుర్లు, కలిసి చూసిన సినిమాలు, మన అల్లర్లు, లాంగ్ డ్రైవ్లు, సినిమా ఛాన్స్ కోసం తిరిగిన ఆడిషన్లు, బాధేస్తే మనం ఒంటరిగా వెళ్ళిన దారులు. ఒక్కటేంటి, మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మనకి. నిజమేరా, మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు. అసలు మన దోస్తాన్లో మనం గొడవపడ్డట్టు ఒక్కరోజు కూడా లేదు. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే నలుగురు కలిస్తేనో, ఓ గ్రూప్ కలిస్తేనో వచ్చేది కాదు, మనలా ఓ ఎమోషనల్ బాండ్ కలిస్తే వచ్చేది. అవసరానికి యూజ్ చేసుకునే స్నేహితులు గల్లీకి ఒకడు ఉంటాడు. మన కష్టాలని, ఇష్టాలని, సంతోషాలను అర్థం చేసుకుంటూ మనతో ఉండే స్నేహితులు లక్షల్లో ఒకడు ఉంటాడు. నేలా నిన్ను మించిన గొప్ప స్నేహం నా జీవితం దొరకదురా. నిజానికి నా కష్టాలని, నా ఇష్టాలని, నా తప్పులను కూడా సరిచేస్తూ నన్ను నీలా మార్చావు. అందుకే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్తే మనల్ని చూసే జనాలు నా పేరుతో నిన్ను, నీ పేరుతో నన్ను పిలిచి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎవరు చెప్పారా మనం ఇద్దరమని? మనం ఒకరమే. మనం ఒకరం కాబట్టే వాళ్ళు మన పేరు చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సరేగానే లగేజ్ అంతా చదువుకున్నావు కదా?
అన్నీ ప్యాక్ చేసుకున్నావు కదా? అన్నీ ప్యాక్ చేసుకున్నాను రా. సరిగా గుర్తు తెచ్చుకోరా. అసలే నీకు తొందర ఎక్కువ. ఏం మర్చిపోలే కదా? మా అమ్మ కూడా ఇన్నిసార్లు అడగలేదురా బాబు. నేను ఇంకేం మర్చిపోలేదు. ఒక్క నిన్ను మాత్రం వదిలేసి వెళ్తున్నా. నువ్వు ఆ మాట అనగరా, ఇప్పటికే లోపల ఉన్న పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఫైనల్గా నీకు నేను చెప్పేది ఒకటే, నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటేనే నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను. టైంకి తిను, ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళు. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఫేస్ చేయి. బ్యాడ్ హ్యాబిట్ నేర్చుకోకు. నువ్వు ఎప్పటికైనా సినిమా హీరో కావాల్సిందే. నీకోసం కథలు రాస్తూనే ఉంటాను. మిస్ యూరా. లవ్ యూరా. నేను నీ ఫ్రెండ్ని కాదురా, నీ బ్రదర్ని. అదే అందరు అంటుంటారు కదా, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని. మిస్ యూ బ్రదర్. కలిసినప్పుడు ఒకరి భుజాలపైన ఒకరు చేతులు వేసుకొని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మిస్ యూ అని చెప్పి చేతులు ఊపడం చాలా కష్టంగా ఉందిరా. అరే నీకు టైం అవుతుంది, వెళ్దాం పద. రే ఏంట్రా కొత్తగా? ఎప్పుడు నేనే డ్రైవ్ చేసేది. నువ్వులే, నేను డ్రైవ్ చేస్తా. నువ్వు కూర్చోరా. సర్లే పదా. మాధవ్ నువ్వు వెళ్ళిపోరా, విశేషం రాలేను. అర్థమైందిరా, జాగ్రత్త. నిజమేనా వినపడుతున్నా వేడుకోలు నీది నిస్తమా? నిజమేనా కనపడుతున్నా కన్నీళ్ళు నా వినిస్తమా? నన్నునే వెతకాలిరా, నువ్వు లేని నే దొరకాలంటే దాగినే తిరగాలిరా, నీ జ్ఞాపకాలు ఎదురు వస్తూ ఉంటే. నిజమేనా వినపడుతున్నా వేడుకోలు నీది నిస్తమా? నిజమేనా కనపడుతున్నా కన్నీళ్ళు నా వినిస్తమా? నేను కలవని రోజు గుర్తుకుండదే, నువ్వు నేను తిరగని చోటు ఇక్కడుండదే.
మనసుకెంత బాధ వచ్చినా వెన్ను తట్టి ఉన్నావుగా. కష్టమే రానివ్వనంటావే, క్షణం వదలనంత ఇష్టమా? నన్నునే వెతకాలిరా, నువ్వు లేని నే దొరకాలంటే దాగినే తిరగాలిరా. జ్ఞాపకాలు ఎదురు వస్తూ ఉంటే ఒంటరిగా నే నడవాలి, స్నేహం చేయి దాటి వెళ్ళగా ఓదార్చి నే నడపాలి. నువ్వు లేని నా బైక్ ని లోపల లోపల లోటునే ఓదార్చేదెలా? చూడనా ఎదురు చూడనా కన్నీళ్లతో నీ చిలిమికై? నిజమేనా వినపడుతున్నా వేడుకోలు నీది నిస్తమా? నిజమేనా కనపడుతున్నా కన్నీళ్ళు నా వినిస్తమా? కలిసి పుట్టకపోయినా మనం వెళ్ళే ప్రతి దారిలో తోడుండేవాడే ఫ్రెండ్. ఇంట్లో అమ్మా నాన్నల కన్నా మనం ఎక్కువ జీవితం గడిపేది ఒక స్నేహితులతో మాత్రమే. స్కూల్ లైఫ్లో అయినా కాలేజ్ లైఫ్లో అయినా పరుగులు తీస్తూ అల్లరి చేసిన క్షణాలు కాలంతో పాటే మన జీవితంలో కూడా చివరి వరకు ప్రయాణిస్తాయి. స్నేహితుడు మనతో నడిచే దారిలో అలసిపోడు, మనం గెలిచేదాకా ఓడిపోడు. ఎంత గొడవ పడ్డా, ఎంత దూరంగా ఉన్నా నాలో ఉన్న నీ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం.